యేసయ్య సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి చదువుతున్నాను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అయితే ఇది యేసయ్య సిలువలో పలికిన 4వ మాట. యేసయ్య సిలువలో 7 మాటలు పలికారు. మొదటి మాట తండ్రి అని ఉంటుంది. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగని కనుక వీరిని క్షమించుము. రెండవ మాట తర్వాత 2, 3 తర్వాత 4వ మాట మళ్ళీ దేవునితో మాట్లాడతారు. మళ్ళీ ఆఖరి మాట 7వ మాట దేవునితో మాట్లాడతారు. అయితే మొదటి మాట 7వ మాటలో చూసినట్లయితే తండ్రి అని పిలవటం అని చూస్తాము. అయితే 4వ మాట మాత్రము తండ్రి అని పిలవకుండా దేవుణ్ణి నా దేవా అని పిలిచినట్లు మనం చూస్తాం. అయితే యేసయ్య ఇక్కడ ఈ మాట పలికేపటికి సమయము మధ్యాహ్నం 3 గంటలు అయినట్టు మనం చూస్తాం. అయితే యేసయ్యను సిలువలో ఎప్పుడు వేశారు అంటే యేసయ్యను సిలువ పైన వేసిన సమయము ఉదయము 9 గంటలు. మార్క్స్ వార్తలో ఉంటుంది. మార్క్స్ వార్తలో 15వ అధ్యాయంలో 25వ వచనంలో ఉంటుంది. ఉదయం 9 గంటల సమయంలో యేసయ్యను సిలువలో వేశారు. అయితే యేసయ్య ఒక సిలువ మరణం అనేది ఏదో అంటే అనుకోకుండా జరిగిన ఒక విషయం కాదు. అది చాలా ఖచ్చితంగా లేఖలన్నీ నెరవేరే విధానంగా, అలాగే పాత నిబంధనలో దేవుడు సూచనగా చూపించిన అన్ని విషయాలు కరెక్ట్గా తూచా తప్పకుండా అన్నీ నెరవేరే విధంగా యేసుక్రీస్తు యొక్క మరణము జరిగింది. అయితే 9 గంటల సమయంలో యేసయ్య సిలువ పైన వేశారు. ఇది కూడా ఈ సమయం కూడా దేవుని యొక్క చిత్తంలో అంటే దేవుని యొక్క సంకల్పంలో ఉన్న సమయానికే యేసయ్య సిలువ పైన వేయటం జరిగింది. మరణించే సమయం కూడా అంటే పాత నిబంధనలో ఉంటుంది కదా, ఆయన ప్రతిరోజు దేవాలయంలో బలి అర్పించే సమయము ఉదయము సాయంత్రము. ఉదయము బలి అర్పించే సమయానికి యేసయ్య సిలువ పైన ఉన్నారు. అంటే ఇక్కడ చాలా విషయాలు దేవుడు పాత నిబంధనలో సూచనగా మనకి చూపించారు. అంటే ఇవన్నీ జరిగేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలని, ఇది జరిగేటప్పుడు ఎందుకు దేవుడు ఇవన్నీ ఇచ్చారని. అయితే అందులో ఒక్క విషయం ఈరోజు మనం చూద్దాం. యేసయ్య సిలువలో పస్కా గొర్రెపిల్లగా ఆయన మరణించుచున్నాడు. ఆయనే పస్కా గొర్రెపిల్ల, ఆయనే మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే, పస్కా గొర్రెపిల్ల కూడా యేసుక్రీస్తే. అయితే ఇక్కడ యేసయ్య తండ్రితో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అంటే దేవునికి యేసయ్యకు మధ్యలో ఒక ఎడబాటు వచ్చినట్టు మనం చూస్తాం. అయితే ఎందుకు ఈ ఎడబాటు వచ్చిందంటే మన పాపం వల్ల. అయితే ఇక్కడ ఈ యొక్క మాట చెప్పే సమయానికి అక్కడ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను అని. అయితే ఈ చీకటి ఎందుకు వచ్చింది అంటే అది ఏదో ఒక సూర్యగ్రహము చంద్రగ్రహము కాదు. ఎందుకంటే పస్కా సమయంలో అవి రావు. అవి ఏంటి అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అంటే వెలుగుకి ఆపోజిట్ చీకటి. అంటే మన పాపము చీకటిగా మరి అక్కడ ఉంది. అంటే సిలువలో జరగవలసిన అతి ప్రాముఖ్యమైన విషయము దేవుడు ఈ మాట పలికేటప్పుడు జరుగుతుంది. ఏంటి అంటే మన పాపం అంతా ఆయన మీదకి వచ్చింది. అయితే ఒక్క విషయాన్ని పాత నిబంధనలను చూద్దాం. ఏదైనా తోటలో ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు యేసయ్య వాళ్ళని బయటికి వెలివేసి మళ్ళీ వాళ్ళు జీవవృక్షాన్ని తినకుండానట్లు దేవుడు ఏం పెట్టారంటే కెరూబులను పెట్టారు. కెరూబుల్ని అక్కడ వాళ్ళకి మళ్ళా వాళ్ళు పాపం చేసిన వాళ్ళు వచ్చి జీవవృక్ష ఫలం తినకుండానట్లు అక్కడ కాపలాగా పెట్టారు. అయితే ఇదే కెరూబుల్ని మళ్ళీ దేవుడు ఎక్కడ పెట్టాడంటే దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద తెరని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ తెర ఎందుకు వచ్చిందంటే మన పాపం వల్ల మనము దేవునితో వెళ్ళలేము. మన పాపంతో దేవుని దగ్గరికి వెళ్ళకుండానట్లు ఆ తెరను దేవుడు ఏర్పాటు చేస్తారు. అయితే ఆ తెర పైన ఏముంటుందంటే ఈ రిఫరెన్సెస్ చెప్తాను, మీరు తర్వాత చూడొచ్చు.
నిర్గమకాండము 26వ అధ్యాయము 31వ వచనంలో ఉంటుంది. విచిత్రమైన పనితో, అంటే దానిపైన ఎంబ్రాయిడరీగా 4 కలర్స్ ఇస్తారు దేవుడు. ఆ 4 కలర్స్తో కెరూబులు వచ్చేలాగా చేయాలి. అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వ బయటకు వచ్చేసారో వాళ్ళకు మాత్రమే తెలుసు ఏదైనా తోట ఎక్కడుందని. మరలా ఒకవేళ వాళ్ళు తిరిగి ఆ ఏదైనా తోట వైపు చూసినట్లయితే వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే కెరూబులు కనిపిస్తారు. అయితే అదే పిక్చర్ని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చారంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ తెరపైన ఆ కెరూబుల్ని తీసుకొచ్చారు. అయితే ఎప్పుడైతే మన పాపం అంతయు దేవుని పైకి వచ్చిందో, ఎప్పుడైతే మన పాపం కోసం ఆయన మరణించారో, ఈ వచనము పలికిన కొద్దిసేపటి తర్వాత యేసయ్య మరణించినప్పుడు ఆ తెర అనేది పైనుంచి కిందికి 2గా చినిగిపోతుంది. 51వ వచనంలో ఉంటుంది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చీలెను. అంటే ఇంకా ఆ తెర ఎందుకోసమైతే దేవుడు పెట్టాడో ఆ యొక్క తెర యొక్క పని అయిపోయింది. ఆ తెరకున్న పని అయిపోయింది. ఆ తెర ఇప్పుడు తెరవబడింది. ఎలా తెరవబడిందంటే దేవుని వల్ల, యేసుక్రీస్తు మన యొక్క పాపం కోసం ఆయన మరణించడం ద్వారా తెరవబడింది. అయితే ఇప్పుడు పాపమే లేదంటారా అంటే పాపం ఉంది. కానీ ఆ పాపంలో నుంచి ఎవరైతే యేసయ్యని విశ్వసిస్తారో, యోహాను 3:16 బట్టి ఎవరైతే దేవుని విశ్వసించి యేసయ్య ద్వారా ఎవరైతే తండ్రి యొక్క దేవునికి వస్తారో వాళ్ళు రక్షించబడి నిత్య జీవనమును పొందుకునేటట్లు దేవుడు మన కోసము తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి అనేక విధమైన బాధలను, హింసలను, అవమానాలను అన్నీ ఆయన తీసుకొని మన కొరకే చనిపోయి ఆ యొక్క తెరను, ఏదైతే ఒక పాపము మనకు దేవునికి అడ్డుగా ఉన్న ఆ పాపమును తీసివేశారు. ఇప్పుడు మనకు ఇచ్చిన ఈ భాగ్యము, దేవుడు ఇంతగా కష్టపడి ఇంకా ఇంతకంటే కష్టపడలేరు ఎవ్వరు. అంతగా ఆయన అన్నీ తను తీసుకొని తన శరీరంలో ఉన్న ఆఖరి రక్తం వరకు కార్చి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము ఈ రక్షణను దేవుడు ఇలాగా మనకి అనుగ్రహించారు. అయితే ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించి నీవు నా కొరకే చనిపోయి నేను బలిగా అవ్వాల్సిన నా యొక్క స్థానంలో నీవు తీసుకొని నా కొరకే చనిపోయారు యేసయ్యని ఎవరైతే విశ్వసిస్తారో వారికి రక్షణను, నిత్య జీవమును దేవుడు కలిగించాడు. ఈ కొద్ది మాటలు దేవుని దీవించాడు.